కానీ నేను అందరినీ మర్చిపోయినాను అనుకోకండి. యావరేజ్ స్టూడెంట్స్ మా పరిస్థితి ఏంటి సార్? మీకోసమే వీడియో. టార్గెట్ 98/100. ఈ 45 రోజులు ఇప్పుడు నేను చెప్పేది తూచా తప్పకుండా నువ్వు పాటిస్తే 110% 98 గ్యారంటీ. పరిగెత్తెళ్ళి పాలు తాగేదానికంటే నిల్చొని నీళ్ళు తాగడం మంచిదన్నారు. పర్ఫెక్ట్ 45 డేస్ టైం టేబుల్ ఫాలో అవ్వండి. మీకు ఎంతవరకు సపోర్ట్ కావాలి నేను అంతవరకు ఇస్తున్నాను. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్ గా రిలీజ్ అయిన హౌ టు స్కోర్ మ్యాథ్స్ 99/100 ఇన్ టార్గెట్ 45 డేస్ వీడియో మీ అందరికీ బాగానే నచ్చింది. కాకపోతే అసలైన సబ్జెక్ట్ని ఎందుకు మిస్ అవుతాం? అందుకే ఈ రోజు నేను మీ ముందరికి సోషల్తో వచ్చాను. కాకపోతే ఈసారి టార్గెట్ 100/100 కాదు, 100/100 కొందరికే. కానీ నేను అందరినీ మర్చిపోయినాను అనుకోకండి. యావరేజ్ స్టూడెంట్స్ మా పరిస్థితి ఏంటి సార్ అని అడిగారుగా. హలో, నువ్వే కదా అడిగింది. నీ కోసమే వీడియో. టార్గెట్ 98/100, జస్ట్ 45 డేస్ ఛాలెంజ్. ఈ 45 రోజులు ఇప్పుడు నేను చెప్పేది తూచా తప్పకుండా నువ్వు పాటిస్తే 110% 98 గ్యారంటీ. ఆ 2 మార్కులు నీకు కావాలి. ఇంకా 100కి నేను చేరువవ్వాలంటే ఈ 45 డేస్ తర్వాత నీకు ఇంకో 45 డేస్ కానీ 30 డేస్ కానీ టైం ఉంది. 2 మార్కులు మనం తెచ్చుకోలేమా? గైస్, పరిగెత్తెళ్ళి పాలు తాగేదానికంటే నిల్చొని నీళ్ళు తాగడం మంచిదన్నారు. కాబట్టి నేనేం సజెస్ట్ చేస్తానంటే ఫస్ట్ 98 మీద హోప్ పెట్టుకుని ఫస్ట్ దాన్ని రీచ్ అయిపోండి. 100 అనుకుంటూ ప్రెషర్లు తెచ్చుకొని కష్టపడకండి. ఓకేనా? ఈరోజు నేను మీ ముందరకు వచ్చాను పర్ఫెక్ట్ 45 డేస్ టైం టేబుల్తో. ముందుగా నేనైనా నువ్వైనా ఎవరైనా చెప్పేది ఏంటంటే నైట్ మోడ్. నేను ఎందుకు చెప్తాను సార్? మీరు చెప్తారు, ఎందుకంటే మీరు చేస్తారు కాబట్టి. అంటే నేను చెప్పేది మన వేదాంత్స్ గురించి. సో గైస్, ఈ నైట్ మోడ్ సెషన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇలా పడుకుంటాం, పొద్దునవుతుంది. రాత్రి ఎప్పుడు మనం ఎక్కువ చూసింది లేదు. కానీ నైట్ మోడ్స్లో ఏమీ లేని ఖాళీ బుర్రతో వస్తే బుర్ర నిండుగా లెసన్లు నిండిపోతున్నాయి. మార్నింగ్ వచ్చేసరికి లెసన్లు 1, 2 కాదు, ఒక టెక్స్ట్ బుక్కే ఫినిష్ అయిపోతుంది. ఎకనామిక్స్తో ప్రూవ్ అయింది. మ్యాథ్స్ 3 చాప్టర్స్ ఫినిష్ చేశాను, ప్రూవ్ అయింది. కాబట్టి ఆలస్యం అమృతం విషం. ఆలస్యం చేయకండి. ఇప్పటికే 2-3 నైట్ సెషన్స్ అయిపోయినాయి. వాటన్నిటిని చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి. అప్కమింగ్ నైట్ సెషన్స్ అంతా పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. నేను ఏ లెసన్ చెప్తే లెసనే వినండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం నైట్ మోడ్ చేస్తే దాన్ని వినండి. ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ లో మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ ఇచ్చారు. వాటిని సాల్వ్ చేస్తున్నానంటే ఆ నైట్ మోడ్ ఫాలో అవ్వండి. డౌట్ పెట్టుకోకండి, క్లారిటీ మెయింటైన్ చేయండి. సో మీరు ఫస్ట్ మెయింటైన్ చేయాల్సిన ఫస్ట్ స్టెప్ నైట్ మోడ్. ఈ నైట్ మోడ్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఇంకా నేనేం చెప్పలేను. ఎందుకంటే ప్రతిసారి అది ఇంపార్టెంట్ చెప్తేనే తెలుసుకునేటోళ్ళు కాదు. మీరు పెద్దోళ్ళే, మీరేం చిన్న పిల్లలు కాదు. పబ్లిక్ ఎగ్జామ్ని ఫేస్ చేయబోయే పర్ఫెక్ట్ సిటిజన్స్. సో గైస్, ఒక్క రాత్రిని మనం త్యాగం చేయలేమా? ఇది ఆల్రెడీ అన్ని మాట్లాడేసుకునిందే. కాబట్టి మీరు చేస్తున్నారు, మంచి లైవ్ కౌంట్ వస్తుంది, మంచిగా చూస్తున్నారు, మంచిగా డౌట్స్ అడుగుతున్నారు. అది ముఖ్యం. చూసేటోళ్ళు చాటింగ్ చేస్తున్నారు, అది పక్కన పెడదాం. నెంబర్ ఆఫ్ పర్సన్స్ డౌట్స్ అడిగేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఆ నైట్ సెషన్స్లో. సో నైట్ సెషన్స్ సక్సెస్గా మీరు ఫినిష్ చేసుకోండి. ఆ తర్వాత మర్చిపోకుండా తూచా తప్పకుండా 100 డేస్ యాక్షన్ ప్లాన్. ఇదివరకే దాని గురించి కూడా మాట్లాడాను. మీ స్కూల్లోనే 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఫినిష్ అయిపోవాలి. ఇంటికి రాగానే నీ యాక్షన్ ప్లాన్ మొదలవ్వాలి. నా యాక్షన్ ప్లాన్ కూడా కాదు, నీ యాక్షన్ ప్లాన్ మొదలవ్వాలి. సో దట్ దానివల్ల ఏం జరుగుతుంది? 100 డేస్ యాక్షన్ ప్లాన్ వల్ల ఫాలో అవ్వడం వల్ల, నైట్ మోడ్స్ ఫాలో అవడం వల్ల నువ్వు 98కి దగ్గర అయిపోయినట్టే. నీ యాక్షన్ ప్లాన్ నువ్వు ఇంటికి వచ్చి స్టార్ట్ చేసేది ఆ 2 మార్కుల కోసమే. సో గైస్, దీన్ని మిస్ చేసుకోకండి, దాన్ని మిస్ చేసుకోకండి. కొంతమంది దగ్గర నుంచి నేను తీసుకుంటున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ని ప్రతిరోజు టార్గెట్స్ని ఫినిష్ చేయలేకపోతున్నారంట. గవర్నమెంట్ ఆలోచించే పెట్టుంటుంది. సో మీరు ఫినిష్ చేయలేకపోతున్నారంటే మీరు ఎక్కడో టైం వేస్ట్ చేస్తున్నారని ముఖ్యం. కాబట్టి ఒకసారి బాగా కేర్ఫుల్గా దాని మీద కూడా ఫోకస్ చేయండి. స్కూల్లో టైం వేస్ట్ చేయకుండా మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళు ఏ టైమింగ్స్ ఎప్పుడెప్పుడు ఏమి ఇచ్చారో ఒక ½ అవర్ అటు ఇటు ఫినిష్ చేసుకోండి. ఇంటికి ప్రశాంతంగా రండి. మళ్ళీ ఈరోజు నేను 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఫినిష్ చేయలేదు, ఇంట్లో చదువుకుందామని మాత్రం టైం స్పెండ్ చేసి మీ పర్సనల్ టైం టేబుల్ని దెబ్బ తీసుకోకండి, డిస్టర్బ్ చేయకండి. సో ఈ 2 బాగానే ఉన్నాయి. ఈ 2 ప్రతి ఒక్కరు చేస్తాడు. కానీ ఒక స్మార్ట్ పర్సన్ చేసే పని ఏంటో తెలిసిన? వాట్ ఈస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ ఫ్రమ్ ద పాస్ట్ 5 to 6 years? సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని యాక్సెస్ తీసుకోండి. మన ఇక్కడ ఈ లింక్ కాదు, ఈ వీడియో కింద లింక్ కాదు, కావాలంటే సపరేట్గా టెలిగ్రామ్లోనూ నేను ప్రొవైడ్ చేస్తాను. లేదంటే దాని గురించి ఒక వీడియో చేసి దాంట్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను.
వాటిని డౌన్లోడ్ చేసుకోండి. లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్, అది ఎవ్రీ సబ్జెక్ట్, తెలుగు నుంచి సోషల్ వరకు ఇంక్లూడింగ్ సాంస్క్రిట్, ఇగ్నోర్ చేయకండి. ఇవన్నిటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఎలాగ చూసి కాదు, నిజంగా నువ్వు ఎగ్జామ్ రాస్తున్నట్టే ఫీల్ అవ్వు. 100 marks క్వశ్చన్ పేపర్ 3 hours నేను కూర్చొని చేయలేనంటే 1.5 hour మార్నింగ్ ఒకసారి చేయి, ఇంకో రోజు మార్నింగ్ చేయి, అలా ప్లాన్ చేసుకో. కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి 40 to 50% దిగిపోతుంది కంటెంట్. అదే క్వశ్చన్ అని అన్ను, ఆ క్వశ్చన్కి సంబంధించిన టాపిక్ని మాడిఫై చేసి ఇంకో క్వశ్చన్ ఇస్తాడు. అది ఇవన్నిటితో పాటు ఈ సంవత్సరం నీకు FA1 నుంచి ప్రీ పబ్లిక్ వరకు ఇంక్లూడింగ్ సో మెనీ స్లిప్ టెస్ట్లు, ఇప్పుడు 100 days యాక్షన్ ప్లాన్లో ఉన్న స్లిప్ టెస్ట్లు, అన్ని క్వశ్చన్స్ని మాత్రం చాలా కేర్ఫుల్గా కలెక్ట్ చేసి పెట్టుకుని వాటిని రివిజన్ చేయండి. వారానికి ఒక్కసారన్నా ఒక సబ్జెక్ట్లో మినిమం ఒక 20% 30% ఆఫ్ ద చాప్టర్స్ ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని FA1 నుంచి ప్రీ పబ్లిక్ వరకు రివిజన్ చేస్తూ రండి. ఇదంతా 98 మార్కులు కానీ అన్ని నేను అంటున్నా, కానీ దాన్ని నమ్మేస్తే మీరు పప్పులో కాలేనట్టే. నిజంగా ఇది ఎవ్వరు చేయర్రా. 100లో 10 మంది, ఆ 10 మందిలో 5 మంది ఫినిష్ చేస్తారు. ఆ 5 మందిలో ఒకడికే పర్ఫెక్ట్గా ఎక్కేసి ఉంటుంది. నేనేం చెప్పాను, వాడేం అర్థం చేసుకుంటాడు తెలిసిన, ఇవన్నీ నేను చేస్తే 98 కాదు 100కు 100 వస్తాయి నేను నమ్మినోడు. అది నువ్వెందుకు కాదు, అది నువ్వే అయితే నాకు కమెంట్ చెయ్యి, నేనే అనేసి, ఓకేనా? తర్వాత ఈ టార్గెట్ ఈ 45 daysలోనే, సంవత్సరాల తడబడి నెలల తడబడి కాదు, ఇప్పటి నుంచి మొదలెడితే సంక్రాంతి హాలిడేస్ ఫినిష్ అయ్యే లోపు లేదా సంక్రాంతి హాలిడేస్ మిడిల్కి వచ్చే లోపు, సంక్రాంతికి మాత్రం రాగి ముద్ద నాటుకోడి ఆనందంగా తినాల్సిందే. నేను అనుకున్న టార్గెట్ 45 రోజులు. అయ్యప్ప స్వామి మాలేస్తే 42 రోజులు స్వాములు ఎలాగైతే నిష్టగా ఉంటారో, నువ్వు 48 రోజులు ఒక దీక్ష చేయబోతున్నావు. నేను ఆల్రెడీ ఎప్పుడో 90 days చెప్పేశాను, ఇప్పుడు 45 daysకి వచ్చేసాను. మీరు దాన్ని ఫాలో అవ్వండి. నా మాటలు వినే 100 మందిలో ఒక్కడు ఫాలో అయినా చాలు, వాడికి 98కి 100కు 98 కాదు 100కు 100 వస్తాయి. ఎలాగైతే ఈరోజు సోషల్లో చెప్పానో ఇలానే మ్యాథ్స్కి కూడా చెప్పాను చూడండి, ఇలానే ఫిజిక్స్కి కూడా ప్లానింగ్ చెప్తాను. ఫాలో అవ్వండి. మీకు ఎంతవరకు సపోర్ట్ కావాలో నేను అంతవరకు ఇస్తున్నాను. రాత్రి మొదలెడితే పొద్దున వరకు నైట్ మోడ్లు చేస్తున్నాను. ఇవంతా ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయడానికి. 600కు 600 లాస్ట్ ఇయర్ ఒక్కరికే వచ్చింది. ఈసారి ఒక్కరు కాదు, 100 మంది కాదు, 1000 మంది, వై నాట్? సో మీరందరూ తేగలుగుతారు. రియలైజ్ అయితే చాలు, మీకు మీరు తెచ్చే కెపాసిటీ మీకుందని. మీరందరూ హనుమంతులు రా, హనుమంతుడికి అతని శక్తి అతనికి తెలియదు అన్నట్టు. నేను మీరే చెప్పాలి ఎవరినో. సో దిస్ ఈస్ ద సెషన్. ఇది పక్కా తెస్తారు. మన వీడియో చూసే 99% మంది ఇది తెచ్చేయాలి, 1% మంది 100కు 100 తేవాలి. ఏంది సార్ 100కు 100% 100 మార్కులు తేవాలంటున్నారు కదా అంటే, ఏమో ఈ వీడియోని ఈ క్షణం వరకు ఎంతమంది చూసారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నానేమో. ఓకేనా? బాయ్, ఆల్ ద బెస్ట్.